కళ్యాణం, నీ వివాహం కళ్ళారా చూడాలి. ఆ తర్వాత మనవాళ్లను మనవరాళ్లను మనసారా ఎత్తుకోవాలి, లాలించాలి, ఆడించాలి, ఒళ్ళో పెట్టుకుని పెంచాలి. అది వారి కళ. నా ఇష్టం అని చెప్పేసి ప్రేమాదోమ అని చెప్పేసి జీవితం నాశనం చేసుకో. ఈ సంవత్సరంలో నువ్వు వెళ్తూ ఉండు చీకటినంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తొలగించేసి నీ మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. దేవుడు నాకు మీకు ఇచ్చిన వాగ్దానం. ఆయన వెలుగు గనుక ఆయన మనతో ఉన్నట్లయితే మన మార్గాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడట? వెలుగుమయముగా ఉంటున్నారా? ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు. నేను చూడలేదు అనుకుంటున్నావు, ఏం చేయట్లేదు అనుకుంటున్నావు. అయితే చెప్తున్నా, నేను నిన్ను శిక్షించబోవు కాలమున ఆ శిక్షను తట్టుకోగలిగిన శక్తి నీకుందా? దేవుడే దిగి వచ్చి నిన్ను శిక్షిస్తే భరించగలిగిన బలము నీకుందా? దేవుడే ప్రశ్నిస్తున్నాడు. మనలో ఎవరైనా ఉన్నారా? ప్రభువా చూద్దాం, చూడు ఎంత శిక్షిస్తావో నువ్వు చెయ్యి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత శిక్షించగలవో నువ్వు శిక్షించు, నా బలం ఏమిటో నేను నిరూపిస్తా అనగలిగిన సత్తా మనలో ఎవరికైనా ఉందా అండి? లేదుగా. తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకుంటే మంచిది, ప్రభుతో చెప్పుకుంటే మంచిది. ప్రభు పాదాలు పట్టు. నిన్నెవరైనా ఏమైనా అంటున్నారా? హేళన చేస్తున్నారా? కించపరుస్తున్నారా? అవమానపరుస్తున్నారా? నిందిస్తున్నారా? విమర్శిస్తున్నారా? ఎవరైతే నిన్ను చూసి తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళు ఎప్పుడు నోరు మూస్తారో తెలుసా? నువ్వేమిటో నిరూపించినప్పుడే వాళ్ళు నోరు మూస్తారు. నువ్వు చేస్తున్న పనిని కొనసాగించి కడముట్టించినప్పుడే నీవు సాధించే విజయమే వాగిన వారి నోర్లు మూయడానికి ఆధారం అవుతుంది. కాబట్టి నువ్వేమైతే తలపెట్టావో, ఏమైతే చేపట్టావో, ఏమైతే చేయాలనుకున్నావో ఖచ్చితంగా చేసి తీరో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని ఎవడో ఏదో అన్నాడని చెప్పి నువ్వు చేసే పని, నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే పరిచర్య మానేసావంటే అది వాళ్ళకు ఊతం ఇచ్చిన. నా కెరియర్ కంటే నా క్యారెక్టర్ చాలా విలువైంది. నా ఆనందం కంటే నా ఆత్మీయత విలువైంది. నా ఉద్యోగం కంటే, నా సంపాదన కంటే నా పరిశుద్ధత చాలా విలువైంది చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? పనికి మాలిన పరిచయాలను దగ్గరికి రానివ్వకండి. అవి చాలా సులభంగా ప్రారంభమవుతాయి. ఆ తరువాత నువ్వు బయట పడలేనటువంటి సుడులు తిరిగి నిన్ను చుట్టుకుంటాయి. జాగ్రత్త. ఒకసారి ఆలోచించు. ఈ సంవత్సరం ముగింపులో ఇంటిలో, పనిలో, సంఘంలో నీ స్థానానికి